ప్రజలకు సేవ చేసేందుకే మాత్రమే రాజకీయాలకు వచ్చానన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు. మల్లికార్జున స్వామిపై ప్రమాణం చేసి చెప్తున్న పార్టీ పరంగా పొన్నం ప్రభాకర్కు తను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని తెలిపారు. బీజేపీ నేత రాణి రుద్రమ చేసిన ఆరోపణలో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బండి సంజయ్ నిజమైన హిందూ అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్కి దమ్ముంటే రాముడిపై ఒట్టేసి తాను ఎలాంటి అవినీతి చేయలేదని చెప్పాలన్నారు. ఇక సిరిసిల్లలో కేటీఆర్ను గెలిపించేందుకు రాణి రుద్రమను పోటీ చేయించారని రోహిత్ రావు. తన ఆరోపణలు అసత్యమైతే బండి దేవుడిపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు రోహిత్ రావు. నిన్న ఎవరో రాణి రుద్రమనట కరీంనగర్ లా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా మంత్రివర్యులు మా అన్న పొన్నం ప్రభాకర్ గారి మీద నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా మధ్యలో నా పేరు కూడా లాగడం తోటి నాకు చాలా బాధ కలిగించింది. ఎంఎస్ఆర్ గారంటే మీ అందరికీ తెలుసు. వారి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం అని ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు, అరే మేము ఏదైనా ఉంటే బాధ నాకుంటే నేను మాట్లాడాలి కదా. నేను ఎక్కడైనా మాట్లాడినా ఇక్కడ ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది మా నాయకులు ఉన్నారు, నాకేదో అన్యాయం జరుగుంటే నేను కదా మాట్లాడాల్సింది. ఇది ఎక్కడ కామెడీ అండి? లేనిపోని నా పేరు లాగిల్లా ఎంఎస్ఆర్ కుటుంబాన్ని లాగడము చాలా ఇది తప్పు. మీరు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు నిరూపించండి. నేను ఇప్పుడు నాకు మీద మీరు మాట్లాడిన టాపిక్ మీద నేను ఒక ప్రమాణం కూడా చేయబోతున్నా మరొక నిమిషంలో. దానికి రాకముందు నేను ఒక 2-3 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. మీరేదో బ్లాక్ టొయోటో వెల్ఫేర్ అనే కారు ఉంటుంది, సరే దాని ఖరీదు 1,5,00,000 అందరు తెలిసిన విషయం, గూగుల్ కొడితే తెలిసిపోతుంది. అది మంత్రి ప్రభాకర్ గారు ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చిరని చెప్పేసి మీరు సూటిగా మాట్లాడుతున్నారు కదా. అరే బుద్ధి ఉందా మీకు? కారు ఉంటే కారు ఏమన్నా జేబులో పెట్టుకుంటారా? ఏడున్నది కారు? చూపి కారు ఎక్కడ ఉన్నదో, ఎవరి దగ్గర ఉన్నది, ఎక్కడ పార్క్ అయి ఉన్నది? ఒక్కసారి కారు ఎక్కి ఎక్కడికో మేడారం పోతే కారు అనేది అయిపోతుందా? నిన్న ఎవరో రాణి